నా భార్యకు పెళ్లి చేస్తాను మళ్ళీ అంటున్నాడు భర్త. తన భార్యని ప్రేమించిన వాడికిచ్చి పెళ్లి చేసేశాడు. సాధారణంగా భార్య మీద వేరే వాడి కన్ను పడ్డా ఊరుకోరు కదా. ఇతడేంటి ఏకంగా పెళ్లి చేశాడు అనిపించడం ఖాయం. కానీ యూపీలో ఇదే జరిగింది. యూపీలో ఓ జంట బబ్లు రాధిక. ఈ ఇద్దరికి 2017లో పెళ్ళయింది. వీళ్ళకి 2 పిల్లలు కూడా ఉన్నారు. వలస కార్మికుడైన బబ్లు సొంత ఊర్లో ఉండేది తక్కువ కాలమే. ఈ టైంలో అతని భార్య రాధిక వికాస్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధంలో పడింది. ఈ విషయం బబ్లుకు కూడా తెలిసింది. నచ్చ చెప్పాడు, కాస్త గొడవ చేశాడు. కానీ వెంటనే తెలివి తెచ్చుకొని భార్యను ప్రేమించిన వాడికి ఇచ్చి పెళ్లి చేసేశాడు. అంతేకాదు 2 పిల్లల్ని తానే చూసుకుంటానని చెప్పాడు. అసలే హత్యల కాలం నడుస్తుంది. ఏ మాత్రం తేడా వచ్చినా భార్యలు ఊరుకోవడం లేదు. ఇంతకాలం భర్తలు హత్యలు చేశారు. భార్యలను అడ్డు తొలగించుకోవడానికి కొందరు, కట్నాల కోసం మరికొందరు ఇలా రకరకాల కారణాలతో భార్యలను చంపే మొగుళ్ళు కనిపించేవాళ్ళు. కానీ ఇప్పుడు కాస్త ధైర్యం తెచ్చుకుంటున్న ఆడవాళ్ళు, అవకాశాన్ని వాడుకోవాలని అనుకునే వాళ్ళే తాము కూడా ఇలాంటి తప్పులు చేస్తామనిపించుకుంటున్నారు. అందుకే కొంతకాలంగా భర్తలను చంపే భార్యలు కనిపిస్తున్నారు. ఈ టైంలో తన భార్య రాధిక ఎటు వేరే వారిని ప్రేమించింది. ఇప్పుడు గొడవ చేసి తన ప్రాణాల మీదకి తెచ్చుకోవడం ఎందుకు అనుకున్నాడు బబ్లు. కాస్త తెలివిగా ఆలోచించాడు. వేరే వాడికిచ్చి పెళ్లి చేసి చేతులు దులుపుకున్నాడు. అసలే ఎటు చూసినా విషం పెట్టి చంపిన ఘటనలు, అర్ధరాత్రి కత్తితో నరికిన నేరాలు, ముక్కలు చేసి సిమెంట్ డ్రమ్ములో వేసిన ఘటనలు మీడియాలో అనేకంగా కనిపిస్తున్నాయి. లక్షలకు లక్షలు సుపారీ ఇచ్చైనా భర్తల్ని వదిలించుకుంటున్నారు. ఇవన్నీ చూసిన బబ్లు కాస్త తెలివితో ఆలోచించాడు. తేడా వస్తే తన ప్రాణాలే పోతాయని గుర్తించాడు. ఏకంగా అఫిడవిట్లో సాక్షి సంతకం చేసి మరీ భార్యకు పెళ్లి చేశాడు. ఏమైనా ఈ బబ్లు చాలా తెలివైన వాడే కదా.